2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ అంచనాలకి మించి జరిగింది. ఇన్ఫాక్ట్ అంచనాలు తారుమారయ్యానే చెప్పుకోవాలి. డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్లు కూడా అన్సోల్డ్ అయ్యారు. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ను కూడా వాళ్ళు పెట్టిన బేస్ ధరకు కూడా కొనుక్కోలేకపోయింది. ఇలా ఈసారి ఐపీఎల్ మెగా ఆప్షన్ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో మొత్తం 395 మంది అయితే అన్సోల్డ్ గా మిగిలిపోయారు. అండ్ ఇప్పుడు వీళ్ళ కథ ఏంటంటే అన్ని సదురుకోవడమే. ఇన్ఫాక్ట్ ఏ ప్లేయర్ అయినా ఇంజరీ అయితే వీళ్ళని రీప్లేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి, కానీ అది చాలా తక్కువ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో టాప్ 6 అన్సోల్డ్ ప్లేయర్ల గురించి అయితే మనం తెలుసుకుందాము. అందులో నెంబర్ 1 స్థానంలో డేవిడ్ వార్నర్. డేవిడ్ బాయ్ ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆప్షన్ లోకి వచ్చాడు. లాస్ట్ సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు అండ్ ఈ సీజన్ లో కనీసం 2 కోట్ల బేస్ ధర ఎవరు కొనలేదు. ఇక డేవిడ్ బాయ్ 2009-2024 వరకు తన ఐపీఎల్ కెరియర్ ముగిసింది అని చెప్పుకోవాలి. టోటల్ గా 84 మ్యాచెస్ ఆడితే 6,565 రన్స్ అయితే చేయడం జరిగింది. అందులో 400s, 60-50s అయితే ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా దూరం అయ్యాడు. అండ్ లాస్ట్ సీజన్ లో 8 మ్యాచెస్ ఢిల్లీ తరపున ఆడితే కేవలం 168 రన్స్ మాత్రమే చేశాడు. సో అంతేకాదు అండ్ డేవిడ్ బాయ్ కి ఇప్పుడు 38 ఇయర్స్ ఉన్నాయి. సో డేవిడ్ వార్నర్ అయితే కత్తి లాంటి ప్లేయర్లే, కానీ తన ప్రెసెంట్ ఏజ్ ఫామ్ ప్రకారం ఈసారి ఐపీఎల్ మెగా ఆప్షన్ లో అమ్ముడు పోలేదు అని ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. అండ్ నెంబర్ 2 జానీ బేర్స్టో. ఇంగ్లాండ్ కు చెందిన ఆటగాడు. ఈసారి 2 కోట్ల బేస్ ధరతో ఆప్షన్ లోకి వచ్చినా ఎవ్వరూ కూడా జానీ బేర్స్టోని పిక్ చేయలేకపోయారు. ఐపీఎల్ లో మొత్తం 50 మ్యాచ్లు ఆడిన జానీ బేర్స్టో 1589 రన్స్ చేశాడు. అండ్ లాస్ట్ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడితే 298 రన్స్ చేశాడు. అండ్ లాస్ట్ సీజన్ లో ఒక సెంచరీ కూడా ఉంది. ఓవరాల్ గా జానీ బేర్స్టోకి 2 సెంచరీస్, 950s అయితే ఉన్నాయి. కానీ ఈసారి జానీ బేర్స్టోని పిక్ చేయడానికి ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తిగా లేదు. దానికి రీజన్ జానీ బేర్స్టో అయితే ఈ మధ్య కాలంలో కత్తి లాంటి ఫామ్, అంత మంచి ఫామ్ తో అయితే లేడు. సో అందుకే ఏ టీం కూడా 2 కోట్లకి అయితే పిక్ చేయలేకపోయింది. అండ్ నెంబర్ 3 కేన్ విలియమ్సన్. బిగ్గెస్ట్ అన్సోల్డ్ నేమ్ ఇది. కేవలం 2 కోట్ల బేస్ ప్రైస్ తోకి ఆప్షన్ లోకి వచ్చిన కేన్ మామని ఎవరు కొనడానికి కూడా ఇష్టపడలేదు. అండ్ ఓవరాల్ గా ఐపీఎల్ లో 79 మ్యాచ్లు ఆడిన కేన్ మామ 2128 రన్స్ అయితే చేశాడు. అండ్ లాస్ట్ సీజన్ లో గాయం కారణంగా కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. అండ్ అంతకు ముందు సీజన్ కూడా కేవలం ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రెసెంట్ అయితే తను ఇంజరీ కన్సర్న్ తో బాధపడుతున్నాడు. సో ఇంజరీ కన్సర్న్ వల్లనే కేన్ మామని టీమ్ లోకి తీసుకోలేదు అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ నెంబర్ 4 శార్దుల్ ఠాకూర్. 2 కోట్ల బేస్ ధరకు రిజిస్టర్ అయిన ఈ ఆల్రౌండర్ లాస్ట్ ఇయర్ సిఎస్కే తరపున ఆడాడు. కానీ ఈసారి ఏ ఒక్క మేనేజ్మెంట్ కూడా ఇతన్ని పిక్ చేయడానికి ఇష్టపడలేదు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 97 మ్యాచెస్ ఆడిన శార్దుల్ ఠాకూర్ 307 రన్స్ తో 94 వికెట్స్ అయితే తీయడం జరిగింది. అండ్ లాస్ట్ సీజన్ లో 9 మ్యాచ్లు ఆడినా అందులో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. అండ్ ఈ మధ్య కాలంలో శార్దుల్ ఠాకూర్ డొమెస్టిక్ క్రికెట్ లో అంత మంచిగా రాణించిన ఆనవాళ్ళు అయితే లేవు. సో అందుకే ఏ ఫ్రాంచైజీ కూడా శార్దుల్ ఠాకూర్ ని పిక్ చేయడానికి 2 కోట్లకి ఇష్టపడలేదు. అండ్ నెంబర్ 5 స్టీవ్ స్మిత్. గత 4 సీజన్ల నుంచి 2022, 2023, 2024, 2025 ఒక్క ఆప్షన్ లో కూడా స్టీవ్ స్మిత్ ని ఎవ్వరు పిక్ చేయలేదు. బహుశా స్టీవ్ స్మిత్ ఇక టెస్ట్లకే పనికొస్తాడు అనుకున్నారేమో, కానీ ఒక మంచి ఆటగాడే. కాకపోతే ఐపీఎల్ లో అంతగా రాణించింది అయితే ఏమీ లేదు. అండ్ 2021 లో లాస్ట్ టైం ఐపీఎల్ లో ఆడాడు 8 మ్యాచెస్, అందులో 152 రన్స్ మాత్రమే చేశాడు. సో దీన్ని బట్టి స్టీవ్ స్మిత్ కి ఒక టెస్ట్ బ్యాట్స్మెన్ అని ముద్ర వేశారు అనుకుంటా. అండ్ నెంబర్ 6 పృథ్వీ షా. టీమిండియా అండర్-19 కెప్టెన్. టీమిండియాని ఛాంపియన్ చేశాడు. అండ్ వచ్చిన మ్యాచ్ లోనే డెబ్యూలోనే టీమిండియాకు సెంచరీ కొట్టి పెట్టాడు. కట్ చేస్తే కాంట్రవర్సీస్ కారణంగా, ఓవర్ వెయిట్ ఉన్న కారణంగా రంజీ నుంచి కూడా డ్రాప్ అయ్యారు. అండ్ ఈసారి మెగా ఆప్షన్ లో 70 లక్షల రూపాయల బేస్ ధరకు ఆప్షన్ లోకి వచ్చినా ఏ ఒక్క టీం కూడా పిక్ చేయలేకపోయింది. అది ఖచ్చితంగా పృథ్వీ షా యొక్క నెగ్లిజెన్స్ అని చెప్పాలి. ఓవర్ వెయిట్, ఇన్కన్సిస్టెన్సీ, ఎర్లీ సక్సెస్ కారణంగానే పృథ్వీ షా కెరియర్ అయితే ఖచ్చితంగా నాశనం అయింది. అది ఖచ్చితంగా పృథ్వీ షా చేసుకున్న తప్పే అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్లేయర్ కి ఆటే కాదు, డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెంట్. 2018 నుంచి 2024 వరకు ఢిల్లీలో కొనసాగిన పృథ్వీ షా కనీసం ఇప్పుడు కూడా బేస్ ధర కూడా అతన్ని దక్కించుకోలేక, బేస్ ధర కూడా పిక్ చేయడానికి ఇష్టపడలేదంటే పృథ్వీ షా ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నాడో మీకే అర్థమవుతుంది. సో వీళ్ళనమాట టాప్ 6 అన్సోల్డ్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్. గైస్, మరి ఈ ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ ఐపీఎల్ ఆడితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.